హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ కీమా బాల్స్ చేసుకుందామండి. ఎలా చేసుకుందామని ఒకసారి చూద్దాం. చికెన్ కీమాకి ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకొని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టానండి. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్నవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను, 2 పచ్చిమిర్చి వేసాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ కారం వేస్తున్నానండి. బాగా ఘాటుగా ఉండాలని చెప్పి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి ఇలా కలుపుతున్నానండి. స్పూన్ తోటి బాగా కలవదండి, చేతితోటే కలుపుకోవాలి. మనం చేతితోటి అయితే బాగా ముక్కలకి చికెన్ అవన్నీ పడతాయని చెప్పేసి నేను చేతితో కలుపుతున్నాను. మీరు ఇలానే కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఇలా కలిపి ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిద్ది మనం బాల్స్ చేసుకునేసరికి. ఆ వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. ఇలా బాల్స్ అన్నీ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ ఇలానే చేసుకుంటే సరిపోయిద్ది. మొత్తం ఇలా మనం పక్కన పెట్టుకున్న ఈ పౌడర్లోకి బ్రెడ్ గ్రామ్స్లోకి ఇలా వేసి చేస్తున్నాను. ఇలా కోటింగ్ ఇవ్వాలండి మొత్తం. చూడండి, నేను చేసిన విధంగా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఆయిల్, మరీ ఎక్కువగా కాకూడదు. లోపల అంతా చికెన్ ఉడకాలి కదా, అందుకని చెప్పేసి మీడియంలోనే పెట్టుకోవాలి. అన్నీ ఒక్కొక్కటి ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకుంటే సరిపోయింది. మీడియంలోనే ఉంచుకొని అటు ఇటు బాగా రెడ్గా వచ్చేటట్టు వేడి చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోయిద్ది. బాగా గోల్డ్ కలర్లోకి వస్తే చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని కామెంట్లో చెప్పండి. చూడండి, మిగతావి కూడా నేను ఇలానే వేసుకొని చేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి సాయంత్రం స్నాక్స్కి చాలా బాగుంటాయి. బాయ్.